కిష్కింధపురి మంచి కంటెంట్ ఉన్న సినిమాగా రిలీజ్ అయ్యి మొదట్లో అతి తక్కువ థియేటర్లు మాత్రమే దక్కించుకొని సినిమాలో ఉన్న దమ్మును చూపించుకొని ఆ తర్వాత ఏకంగా వీకెండ్ మొత్తాన్ని శాసించే స్థాయికి నిలిచింది. కిష్కింధపురి మూవీలోని హైలైట్స్ ఏంటో చూద్దాం. బెల్లకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. రెండు చిత్రాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కిష్కింధపురి సినిమా టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ గా మార్కెట్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం హారర్ జోనర్ రన్ చేశారు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, దెయ్యం పాస్ అయ్యే షార్ట్స్కి వచ్చే సౌండ్స్ అందరినీ చాలా భయపెడతాయి. ఖచ్చితంగా ఇంత కష్టపడ్డ సౌండ్ ఇంజనీర్కి అయితే ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ జోనర్ కి తీసుకెళ్లిపోతారు. ఎక్కడ గానీ బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్నెస్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాకే హైలైట్ గా అయిన విలన్ రోల్ చేసిన శాండీ మాస్టర్ తనదైన స్టైల్లో ప్రతిసారి ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈసారి కూడా అలానే జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త కథలను ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ప్రజల్లో తనదైన ముద్ర ఎప్పుడు వేసుకుంటూనే ఉంటారు. కిష్కింధపురితో హారర్ ని కూడా టచ్ చేశాడు. తర్వాత రాబోయే టైసన్ నాయుడు, సైంధవ్ సినిమాలు కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సినిమాలు ఆడుతున్న ఇలాంటి ఒక టైంలో ఏ సినిమాకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే నో డౌట్ మీరు ఫ్యామిలీతో కలిసి అయినా మీ ఫ్రెండ్స్ తో కలిసి అయినా హ్యాపీగా కిష్కింధపురికి వెళ్ళిపోండి. కంటెంట్ తో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందులో ఇది ఒకటి. సో డోంట్ మిస్ అవుట్ ఇన్ థియేటర్స్.